వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్స్ భవ్య అద్దంకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నా ఫస్ట్ వ్లాగ్ వచ్చిన రెస్పాన్స్ కోసం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ వాజ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. నా మెయిన్ మోటో ఏంటో చెప్పాను కదా, నాలాగా ప్రతి అమ్మాయి కూడా ఎవరైతే ఇట్లా ఆశపడతారో నడపాలి బైక్ అనేసి, మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదా, సో ప్లీజ్ జస్ట్ ఎంకరేజ్ దెమ్ అ లిటిల్ బిట్ టు డూ ఆల్ దిస్. సో మనం బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ముందంటారు ఫస్ట్ సైకిల్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి, సైకిల్ మీద పడితే కానీ బండి నడపడం సరిగ్గా రాదని. ఎప్పుడు కాన్సెప్ట్లు అండి ఇవి, ఇప్పుడు ఏం అలాంటివి లేవండి. సో మన కాన్సెప్ట్ అయితే అలా అస్సలు ఉండదు. మీకు చెప్పాను కదా ముందే, చాలా ఈజీగా సింపుల్గా మంచి టిప్స్తో టెక్నిక్స్తో మీకైతే చాలా సులువుగా బండి నేర్పించడానికి అయితే నేను వచ్చాను. నేనేంటి బైక్ డ్రైవింగ్ టిప్స్ ఇవ్వడం ఏంటి, నేను నేర్పించడం ఏంటి అనుకుంటున్నారా? అస్సలు అలా అనుకోవద్దు. ప్రతి బిగినర్ కూడా ఇప్పుడు ఎలా అయితే ఉంటాడో నేను కూడా ఒకప్పుడు అలానే ఉన్నానండి. ఓవరాల్గా నా 5 years బైక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు క్లచ్ మూమెంట్ తెలిసేది కాదు, అండ్ బైక్ న్యూట్రల్ ఎట్లా చేయాలో తెలిసేది కాదు. నేను అసలు ఏ గేర్లో ఉన్నానో కూడా నాకు తెలిసేది కాదు. ఫ్రంట్కి వెళ్ళాలా, బ్యాక్కి వెళ్ళాలా, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని సడన్గా ట్రాఫిక్లోకి వెళ్ళి నడపాలంటే దే ఫీల్ వెరీ కన్ఫ్యూజన్, చాలా షై ఫీల్ అవుతారు. బాబోయ్ నాకు సడన్గా బైక్ ఆగిపోతుందేమో, లేకుంటే నేను ఏమైనా పడిపోతానేమో, ఐ కాంట్ హ్యాండిల్, నన్ను అందరూ ఎట్లా చూస్తారనేసి. అలా అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎవరు ఎలా చూసినా సరే డోంట్ కేర్. అసలు అలాంటి భయాలేం మీకు లేకుండా నేనైతే మిమ్మల్ని ఒక తోపు రైడర్గా రెడీ చేయడానికి అయితే వచ్చేసాను నేను. అండ్ అబ్బాయిలు మిమ్మల్ని మాత్రం తక్కువ చేయట్లేదండి. మీరు ఎప్పుడో తోపులు, అసలు మీరు అలా నడిపితేనే కదండి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయి నడపాలనుకునేది. సో బాయ్స్ ఎప్పుడు గ్రేటే, బట్ గర్ల్స్ కూడా అందరికీ ఉంటుంది కదా. మన ఇండియాలో గర్ల్స్ కోసం మీకు తెలియదే ఉంది, చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. బట్ ప్లీజ్ డోంట్ రెస్ట్రిక్ట్ దెమ్ లైక్ దాట్. వాళ్ళకు కూడా చిన్న కోరికలు ఉంటాయి కదండి. మరీ పెద్ద మోటో వ్లాగర్స్ లాగా రైడర్స్ లాగా కాకపోయినా నేను కూడా నడపాలి అనేసి. సో వాళ్ళనైతే ఏమాత్రం రెస్ట్రిక్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హూ ఎవర్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అస్సలు నా వీడియోస్ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై ఛానల్ నేమ్ భవ్య అద్దంకి. అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ ద నోటిఫికేషన్స్. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం, ఇప్పటికీ చాలా లాగ్ అయిపోయింది అనుకుంటున్నారు కదా. సరే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి. ఈ డ్రైవింగ్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బైక్ డ్రైవింగ్ బేసిక్స్. ప్రతి బిగినర్ కూడా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. అసలు బైక్ యొక్క బేసిక్ కంట్రోల్స్ ఏంటి, డ్రైవింగ్కి కావాల్సిన బేసిక్ కంట్రోల్స్ ఏంటి. అందరూ అంటారు క్లచ్ అప్లై చేసి యాక్సలరేషన్ ఇచ్చి బ్రేక్ అప్లై చేయాలి, ఇట్లా చెప్పేస్తారు. కానీ మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఏది ఎప్పుడు అప్లై చేయాలని. విన్నప్పుడు ఓకే అర్థమైపోయింది అనుకుంటాం, బట్ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి మనకి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ బిగినర్గా ఉన్నప్పుడు నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశాను. సో అందుకని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇలాంటి ఏమాత్రం కన్ఫ్యూజన్స్ లేకుండా టెక్నికల్గా లాజికల్గా చాలా ఈజీగా నేనైతే నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఆ బేసిక్ కంట్రోల్స్ ఏంటి అన్న దానికోసం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్లయితే నేను యూజ్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో టెకోమీటర్ అయితే ఇవ్వలేదండి. టెకోమీటర్ ఇస్ నథింగ్ బట్ RPM మీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, కీ ఇన్సర్ట్ అండ్ ఇగ్నిషన్ స్టార్ట్. అండ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ మనం చూసుకున్నట్లయితే లో బీమ్ అండ్ హై బీమ్ లైట్ ఇండికేటర్స్. దిస్ ఈజ్ ఫర్ పాసింగ్ లైట్ అండ్ దీస్ ఆర్ టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి హారన్. BS4 నుంచి స్టార్ట్ అయిన వెహికల్స్లో ఏంటంటే లైట్ అనేది కాన్స్టెంట్ ఆన్లో ఉంటుంది. సో స్పెషల్గా లైట్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఏది ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ లివర్ ఈస్ కాల్డ్ క్లచ్, అందరికీ తెలిసిందే. అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అండి. దిస్ ఈజ్ టు ఆఫ్ ద ఇంజన్ అండ్ దిస్ ఈజ్ టు ఆన్. అండ్ దిస్ ఈజ్ ద థ్రోటల్ ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేటర్. అండ్ దిస్ ఈజ్ ద ఫ్రంట్ బ్రేక్ లివర్. అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అండి. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు నేను ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఆన్ చేశాను. సో ఇంజిన్ అయితే ఆఫ్ అయింది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఓన్లీ 2 కంట్రోల్స్ అనేది ఇచ్చారు. వేరేస్ లెఫ్ట్తో కంపేర్ చేస్తే లెఫ్ట్ మనకి మల్టిపుల్ కంట్రోల్స్ అనేది ఇచ్చారు. ఎందుకు? సో దీని యొక్క రీజన్ ఏంటి అంటే ఈ థ్రోటల్ చూసారు కదా, యాక్సిలరేటర్. ఇక్కడే మనం ట్రై చేద్దాం. నేను యాక్సిలరేటర్ ఇస్తున్నా, బ్రేక్ అప్లై చేస్తున్నా, ఈ ఇండికేటర్స్ అన్నీ ఆన్ చేస్తున్నా.
అవ్వట్లేదు కదండి, బ్యాలెన్స్ అయితే లేదు. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే క్లచ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, క్లచ్ లివర్ అనేది ఓన్లీ ఫర్ గేర్ షిఫ్టింగ్. దీనికోసం అయితే మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ ఫర్ గ్రిప్ అండి. ఇది మనకి యాక్సిలరేటర్లో మూవ్ అవ్వదు కదా. అండ్ ఇది ఇట్లా ఉండడం వల్ల మనం క్లచ్ లివర్ అప్లై చేసినా కూడా ఈ మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో అందుకనేసి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ మౌంట్ చేయడం అయింది. దిస్ ఈస్ ద రేర్ బ్రేక్ అండ్ దిస్ ఈస్ ద కిక్ రాడ్. మనం కొన్ని బైక్స్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ వీక్ అవడం వల్ల కానీ కొన్ని బైక్స్ సెల్ఫ్ స్టార్ట్ అయితే అవ్వవు. సో అట్ దట్ టైమ్ వీ కెన్ యూజ్ దిస్. అనుకుంటారు రాయల్ ఎన్ఫీల్డ్ కిక్ కొట్టాలా బాబోయ్ అనుకుంటారు, అదేమంత కష్టం కాదండి, ఇట్స్ వెరీ ఈజీ. నేను అది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇది వచ్చేసి న్యూట్రల్ సైన్. అసలు న్యూట్రల్ సైన్ అంటే ఏంటి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. న్యూట్రల్ ఇన్ ద సెన్స్ నో మూవ్మెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది గేర్ షిఫ్టర్ అండి. అండ్ ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కదా, మనకి ఈ బైక్లో వచ్చేసి స్పెసిఫిక్గా 5 గేర్స్ ఉన్నాయి. ఫస్ట్ గేర్ వచ్చేసి ఫ్రంట్, మిగతా రిమైనింగ్ 4 వచ్చేసి బ్యాక్. అండ్ న్యూట్రల్ పొజిషన్ ఏంటో కూడా మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ గేర్ అప్లై చేస్తున్నా. మీకు ఒక సౌండ్ లాంటిది వినిపించింది కదా, సో నేనైతే ఫస్ట్ గేర్ అప్లై చేశాను అండ్ వీ కెన్ ఫీల్ దట్ వన్. అగైన్ నేను న్యూట్రల్ చేసి చూపిస్తున్నాను. న్యూట్రల్ అంటే మరీ గట్టిగా నొక్కేయకూడదండి, జస్ట్ స్లైట్లీ. కెన్ యూ సీ దట్? అగైన్ ఐ విల్ షో యూ వన్స్ అగైన్. ఫస్ట్ గేర్ స్లైట్లీ, కొంచెం హార్డ్గా నొక్కితే అది సెకండ్ గేర్లోకి షిఫ్ట్ అయిపోతుంది. జస్ట్ అట్లా స్లైట్గా అంటే అది న్యూట్రల్లోకి వస్తుంది. యూ కెన్ సీ దట్ సైన్ న్యూట్రల్. ద సైన్ ఈస్ గాన్ అండి. సో దట్ అంటే గేర్లో ఉంది బైక్ అనేసి అర్థం మనకి. సో గైస్, ఈరోజు మన వీడియోలో బైక్ డ్రైవింగ్ బేసిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీటిని ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఈ కంట్రోల్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలో తెలిస్తే ఎప్పుడు యూజ్ చేయాలో తెలుస్తుంది, ఎప్పుడు యూజ్ చేయాలో తెలిస్తే ఎలా యూజ్ చేయాలో కూడా తెలుస్తుంది కదా. సో ఇలాంటివన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి టాపిక్స్ అయితే డిస్కస్ చేయడానికి మీతో నేను రెడీగా ఉన్నాను. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలో తెలుసు కదండి. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ నోటిఫికేషన్ and tap the bell icon for all the notifications. Thank you.